ఆలోచిస్తే సరిపోతుందా? ఆచరణలో పెట్టాలి. ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారా? లాస్ట్ టైం మీకు గుర్తుందా లాంగ్ వీడియోలో ఇలా బతకాలని ఒక చిన్ని ఆశ అని. ఇప్పుడు ఎలానో ఉండేది నేను కేరళలోనే నేచర్‌కి దగ్గరే కాబట్టి నేను అలా ఎంతలా బ్రతకగలను, నాకు నేనే ఛాలెంజింగ్‌గా తీసుకొని ఇవన్నీ చేసుకున్నాను. ఇది వ్యాలీ పెయింటింగ్ అనేది జాడీ మీద నేను 2019లో ఫస్ట్ టైమ్ నేను ట్రై చేసింది ఇదే. సో 1 వీక్ న్యూ ఇయర్ ముందు నుంచే స్టార్ట్ చేశాను. వెనక మొత్తం క్లీనింగ్ మా ఫ్యామిలీ అంతా చాలా పడ్డాము. వెనకంతా క్లీన్ చేసుకున్నాము. ముందున్న మొక్కలు వెనక్కి షిఫ్ట్ చేసుకున్నాము. మాకు పాలు పోసే అంకుల్ వాళ్ళ ఇంటికెళ్ళి పేడ తెచ్చి చక్కగా అలికి కల్లాపు చల్లాము. నీట్‌గా చేసుకొని పొయ్యి రెడీ చేసుకొని ఒక వీడియో అయితే పెట్టాను. నిన్న మీరు చూసే ఉంటారు. పొయ్యి పెడితే బావుంటది కానీ దాని వెనక మొత్తం నీట్‌గా లేదు. ఒక ఒక పెయింటింగ్ వేస్తే బావుండు. ఒక అమ్మాయి కూర్చొని కుకింగ్ చేస్తున్నట్టు అని చాలా అనుకున్నాను. కానీ లాస్ట్‌కి మొత్తం నాకు కుకింగ్‌కి సంబంధించింది అన్నీ కావాలి అనుకుని ఈ వ్యాలీ పెయింటింగ్ వేశాను. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక ఎక్స్‌ప్రెషన్ ఉండదు, ఏముండదు. కానీ అన్ని కళలు చక్కగా ఆ నడుము వంపినట్టు, వంట చేస్తున్నట్టు అన్నీ వస్తాయి. నాకు చాలా ఇష్టం ఈ వ్యాలీ పెయింటింగ్ అన్నా, బాపు గారి బొమ్మలన్నా చాలా ఇష్టము. సో, ఈ పెయింటింగ్ ఎలా అనిపిచ్చింది? బావుందా? లేదా? నాకు కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా యాడ్ చేయాలా? నిన్నటి వీడియో చూడకపోయుంటే నిన్నటి వీడియో గూడా చూడండి. ఏమైనా ఎక్కువయినియా? తక్కువయినాయా? ఏదున్నా లెట్ మీ నో. ప్లీజ్ కమెంట్ చేయండి. ఒక 1 వీక్ పడ్డ మా ఫ్యామిలీ కష్టానికి ఒక చిన్న లైక్ ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.